ఇక నెక్స్ట్ ప్రోమోలో శారద ఆ సోఫా పక్కన కూర్చొని కెమెరాలో చూసిన వీడియోని తలుచుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ గజగజ వణికిపోతూ ఉంటుంది. రత్నం మాత్రం అదే ఇంట్లో తిరుగుతూ శారద ఎక్కడున్నావి అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక శారదకి ఆ వాయిస్ వినపడి మరింత టెన్షన్ పడిపోతూ చాలా భయంతో అక్కడే కూర్చొని దాక్కుని ఉంటుంది. భూమికి ఎలాగైనా ఈ కెమెరాని ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే భూమి ఇంటికి వచ్చి అత్తయ్య అని పిలుస్తూ మేడ మీదకి వెళ్తుంది. భూమి వాయిస్ విన్న శారద మెల్లిగా లేచి చిన్న భూమి దగ్గరకని వెళ్తూ ఉంటుంది. అంతలో భూమి వాష్రూమ్ లోకి వెళ్లి అత్తయ్య ఇక్కడ కూడా లేదు, మరి ఏమైంది అని చాలా కంగారు పడు భూమి ఇల్లంతా వెతుక్కుంటూ మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. అంతలో శారద భూమి దగ్గరకని మేడ మీదకి వెళ్లబోతూ ఉండగా డోర్ కొట్టిన సౌండ్ వినపడటంతో భూమి అనుకుని భూమి అని పరిగెత్తుకుంటూ డోర్ తీసి చూడగా అపూర్వ పంపించిన రౌడీ శారదని షూట్ చేస్తాడు. శారద పెద్దగా అరుస్తూ కింద పడిపోతుంది. ఆ సౌండ్ విన్న భూమి షాక్ అయిపోతూ కిందికి వస్తూ ఉంటుంది. శారద చేతిలో ఉన్న కెమెరా అక్కడ ఉన్న సోఫా కిందకి వెళ్ళిపోతుంది. భూమి కిందకి వచ్చి రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శారదను చూసి షాక్ అయిపోతూ అత్తయ్య అత్తయ్య అని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. శారద మాత్రం భూమి నీకు విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. అత్తయ్య హాస్పిటల్ వెళ్దాం అత్తయ్య అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. శారద మాత్రం కను ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. మరి శారద ప్రాణాలు నిలబెట్టగలుగుతుందా లేకపోతే శారద ప్రమాదంలో పడి చనిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.